మనం ఇప్పుడు వచ్చేసి మోపూరి భైరవేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇది వీరపనాయనపల్లి మండలంలో అయితే ఉంది. ఇక్కడ ఎక్కడా లేని విశిష్టతమైనటువంటి శివలింగం అయితే మనకి ఇక్కడ ఉంది. ఇప్పుడు ఆలయం లోపలికి అయితే వెళ్దాము. ఈ ఆలయాన్ని 13వ శతాబ్దంలో అచ్యుతరాయలు అయితే ఈ ఆలయాన్ని కట్టించాడని ఇక్కడ శాసనాల ద్వారా తెలుస్తుంది. ఇక్కడ భస్మాసుడు అనే రాక్షసుడు ఈ గుహలో అయితే తపస్సు చేసినాడంట శివుని గురించి. అలాగే ఇక్కడ ఆ శివుని గురించి తను ఎవరు తల మీద అయితే చేయి పెడతానో వాళ్ళు భస్మ అయిపోయే వరం అయితే ఆ స్వామి దగ్గర నుంచి ఈ భస్మాసుడు పొందుతాడు. తర్వాత శ్రీ మహావిష్ణువు సుందరమైనటువంటి ముగ్ధ మనోహరమైన మోహిని అవతారం ఇక్కడే ఆ స్వామి ఎత్తాడంట. అందువల్ల ఇక్కడ మోహనగిరి భైరవేశ్వర ఆలయంగా పిలువబడుతూ ఉంది. ఈ కొండపైన ఉండే మట్టి తీసుకెళ్ళి గృహాల చుట్టూ చల్లితే పాములు కూడా రావని చెప్తారు ఇక్కడ స్థానికులు అయితే. ఇక్కడ అత్యంత పురాతనమైనటువంటి నంది విగ్రహాలు అలాగే 3 ఉపాలయాలను కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మోహిని అవతారాన్ని చూడొచ్చు. ఈ ఆలయం పెద్దేరు, మొగమూరు ఏరు, ఉద్దండవాగు, ఒక రకం చెప్పాలంటే త్రివేణి సంగమం లాంటి ఈ వాగు దగ్గర అయితే ఈ మోహనగిరి పైన ఈ మోపూరి భైరవేశ్వర స్వామి ఆలయం అయితే ఉంది. పచ్చని చెట్లతో ఈ ఆలయం కలకలలాడుతూ పూజలు అందుకుంటూ అయితే ఉంది. ఆలయం ఎదురుగా భైరవేశ్వరుని యొక్క వాహనం అయితే ఉంది. ఈ భైరవేశ్వరుడు 18 అడుగుల ఎత్తు 10 అడుగుల వెడల్పుతో అయితే మనకు దర్శనమిస్తాడు. కింది అంతస్తులో మోకాళ్ళ పూజ జరుగుతుంది, పై అంతస్తులో అభిషేకం అయితే జరుగుతుంది. ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక కథ అయితే ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని రక్షించి వీరమరణం పొందినటువంటి రక్షకుల శాసనాలు విగ్రహాలు అయితే ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ ఒక సేనాని ఆయన సైన్యం కలిసి ఈ ఆలయాన్ని రక్షించినందువల్ల ఈ యొక్క రక్షకుల విగ్రహాలను అయితే ఇక్కడ నెలకొల్పినారు. ఇక్కడ గుర్రం పైన కత్తి డాలు పట్టుకున్న వ్యక్తి ఈ రక్షకులందరికీ సేనాని అన్నమాట.
ఈ భైరవేశ్వర స్వామి రోజు రోజుకు అంతకంతకు పెరుగుతూ పోతుంటాడు. అప్పుడు భైరవేశ్వర స్వామి సహోదరిది అక్కపప్పురమ్మ అయితే ఇలా పెరుగుతూ పోతే భక్తులు పూజలు చేయడానికి ఇబ్బంది అని చెప్పి ఆ స్వామి తలపైన చేయి పెట్టి స్వామి పెరుగుదలను అయితే ఆపేస్తుందంట. దానితో స్వామి ఆగ్రహించి అక్కపప్పురమ్మను కొండ కిందకు తోసేస్తాడు. అందువల్ల ఆమె కొండ కిందకు వెళ్ళిపోతుంది. మళ్ళా స్వామి పశ్చాత్తాపడి ముందు నీ దర్శనం అయిన తర్వాతే భక్తులు నా దర్శనం చేసుకుంటారని మాటిచ్చాడంట. ఇక్కడ విఘ్నేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా చూడొచ్చు. అలాగే కిందకి వెళ్తే అక్కపప్పురమ్మ దేవాలయం ఇక్కడ చాలా సువిశాలమైన ప్రాంతంలో అయితే ఉంది. ఈ భైరవేశ్వర ఆలయంలో ప్రతి నెలలో పౌర్ణమికి లేదా అమావాస్యకు నాగసర్పం అయితే వచ్చి ఇక్కడ ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకొని అలాగే కింద ఈ అక్కపప్పురమ్మను కూడా దర్శించుకుని వెళ్తుందని అయితే పూజారులు చెప్తున్నారు. కర్ణాటక ప్రాంతం నుండి కూడా ఈ ఆలయానికి భక్తులు వస్తుంటారంట. ఈ వీడియోను సపోర్ట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్.